హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఒక రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల కోసం అర్రులు చాస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసేలా చేశాయి ఈ ప్రభుత్వాలు. ఏంటి, కోర్టులు చెప్తూనే ఉన్నాయి. హైకోర్టు చెప్పింది మొన్న తెలంగాణ, అలాగే చాలా రాష్ట్రాల హైకోర్టులు చెప్పాయి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఉచితాలు అనుచితం. మీరు యువకులకి నిరుద్యోగ భృతి అని ఇంకోటని ఇవన్నీ వద్దు. వాళ్ళ నాశనం చేయడానికే ఈ పథకాలు. వృద్ధులు, ఏ తోడు లేని వాళ్ళు, జబ్బుతో ఉన్నవాళ్ళు, నిజంగా అవసరమైన వాళ్ళు, వాళ్ళకి సహాయం చేయండి. పునరావాస కేంద్రాలు ఇవ్వండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పింఛన్ రూపంలో పంపించడం, అక్కడ డిపాజిట్ చేయడం అవసరం లేదు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి. నిజంగా ఏ దిక్కు లేని వాళ్ళను ఆదరించండి, తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఒక ఉద్యోగులు ఏర్పాటు చేయండి, అక్కడ వాళ్ళకు టెన్షన్గా మందులు కానీ ఫుడ్ కానీ అన్నీ ఏర్పాటు చేయండి. అది చేయండి. నిరుద్యోగులకి ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించండి. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి 10 మందిని అక్కడ ఉత్పత్తి అయ్యేది ప్రభుత్వానికి పనికి రావాలి, ప్రజలకు పనికి రావాలి, దేశానికి పనికి రావాలి. అలాంటివి చేయండి రా. అలాంటివి కదా చేయాలి. ఫ్రీగా అది ఇస్తాం, ఫ్రీగా ఇది ఇస్తాం, ఫ్రీగా ఇంకెంతకాలం ప్రజల్ని సర్వనాశం చేస్తారు, దోపిడీకి గురి చేస్తారు, మోసం చేస్తారు. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది. చాలామందిలో మార్పు వస్తుంది. మిమ్మల్ని క్షమించేందుకు సిద్ధంగా లేరు. మీ చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా లేరు. జాగ్రత్త పాలకులారా, గుర్తుపెట్టుకోండి. నేను రాజకీయాలు మాట్లాడటం లేదు. మొన్ననే ప్రామిస్ చేశాను, నేను రాజకీయాలు ఇవి మాట్లాడను అని మొన్ననే. సో ఇవి ఆవేదనతో వస్తున్నవి. ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవి. గుర్తుపెట్టుకోండి.